అందరూ పెరిమెనోపాజ్ అంటే 45-50 ఇయర్స్ తర్వాతనే జరుగుతుంది. ఆ చేంజెస్ అన్నీ అప్పుడే చూడగలుగుతాం అని అనుకుంటారు. కానీ లేట్ 30స్‌లో, ఎర్లీ 40స్‌లో కూడా ఇది మనం గమనించవచ్చు. పెరిమెనోపాజ్ అని అంటే మెనోపాజ్ ముందు స్టేజ్. ఈ టైంలో హార్మోనల్ చేంజెస్ అనేవి ముందు అంత యాక్టివ్‌గా కాకుండా కొంచెం స్లో ఫేజ్‌లో నడుస్తుంది. ఇక్కడ మనం పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ రెగ్యులర్గా ఉన్నప్పటికీ ఫ్లోలో, ప్యాటర్న్లో, డేస్లో చేంజెస్ జరగడము, ఈజీగా టైర్డ్ అవ్వడం, యాంగ్జైటీ, హాట్ ఫ్లషెస్, స్వెట్టింగ్స్, స్లీప్లెస్నెస్, ఇంటిమసీ డిస్కంఫర్ట్స్, హెయిర్ ఫాల్. సో ఈ చేంజెస్ అన్నిటిని ఇగ్నోర్ చేయడం కన్నా కూడా ఎందువల్ల జరుగుతుంది అనేది తెలుసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ అండ్ సప్లిమెంట్స్ తోటి చాలా వరకు వీటిని కంబాట్ చేయొచ్చు. లేదు అవసరము అని అంటే ఈవెన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. అవేర్నెస్ ఉండడం హెల్త్ కేర్లో ఫస్ట్ స్టెప్. సో మెనోపాజ్ని కానీ పెరిమెనోపాజ్ని డిసైడ్ చేసేది ఏజ్ కాదు, హార్మోన్స్. థ్యాంక్ యూ.